హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. ఇవాళ మనం గతంలో ఉన్న మన అలవాట్ల గురించి ఎలా చెప్పాలో నేర్చుకుందాం. గతంలో ఉన్న అలవాట్లను చెప్పడానికి మనం యూజ్డ్ టుని యూజ్ చేయాలి. గతంలో మనకి ఈ అలవాటు లేదు అని చెప్పడానికి డిడెంట్ ప్లస్ యూజ్ టు అని చెప్పాలి. నేను గతంలో ఇలా చేసేవాడిని, ఇలా ఆడేవాడిని, ఇలా ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో యూజ్డ్ టుని యూజ్ చేస్తారు. నేను టెన్నిస్ ఆడేదానిని, ఐ యూజ్డ్ టు ప్లే టెన్నిస్. నేను టెన్నిస్ ఆడేదాన్ని అంటే గతంలో ఉన్న హ్యాబిట్. నా చిన్నప్పుడు నేను డ్యాన్స్ చేసేదాన్ని, ఐ యూజ్డ్ టు డ్యాన్స్ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. రాము రాహుల్తో కలిసి చెస్ ఆడేవాడు అంటే ఇంతకుముందు ఎప్పుడో పాస్ట్లో. అది ఎలా చెప్పాలి? రాము యూజ్డ్ టు ప్లే చెస్ విత్ రాహుల్. ఈ సెంటెన్స్నే నెగిటివ్లో ఎలా చెప్పాలి అంటే ఆడేవాడు కాదు అంటే రాము డిడెంట్ యూజ్ టు ప్లే విత్ రాహుల్. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతిరోజు గుడికి వెళ్ళేదాన్ని, I used to go temple every day when I was in Delhi. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతిరోజు గుడికి వెళ్ళేదాన్ని కాదు అంటే I didn't used to go temple when I was in Delhi. నేను చాక్లెట్లు బాగా తినేదానిని, I used to eat chocolates. నెగిటివ్లో ఎలా చెప్పాలి? I didn't used to eat chocolates. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూజ్డ్ టుని యూజ్ చేసి సెంటెన్సెస్ చెప్పినప్పుడు వెర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. ఈట్ 3 ఫామ్స్ ఏంటి? ఈట్, ఏట్, ఏట్. సో ఫస్ట్ ఫామ్ని యూజ్ చేయాలి. నేను ఢిల్లీలో ఉండేవాడిని, ఐ యూజ్డ్ టు లివ్ ఇన్ ఢిల్లీ. నేను ఢిల్లీలో ఉండేవాడిని కాదు, ఐ డిడెంట్ యూజ్ టు లివ్ ఇన్ ఢిల్లీ. ఇవాళ మీకు 3 క్వశ్చన్స్. నేను పొద్దున్నే లేచేదానిని, నేను పొద్దున్నే లేచేదానిని కాదు, నేను ఆఫీస్కి కారులో వెళ్ళేవాడిని. ఈ 3 సెంటెన్సెస్ని యూజ్డ్ టుని డిడెంట్ యూజ్ టు యూజ్ చేసి ఎలా రాయాలో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్.